ఇదేండి అయిపోయిందండి ఫైనల్ గా. అండి నమస్తే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి, నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాయండి, మీరు కూడా బాగున్నారని చెప్పేసి దేని కోరుకున్నాం. వెల్కమ్ టు విజయ్ బి వ్లాగ్స్. ఇవాళ మ్యాటర్ ఏంటంటే పిల్లల కోసం అని చెప్పేసి మన లాగ్ లో భాగంగా ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తుందండి. బాగా టేస్టీగా ఉంటుంది, ప్రయత్నం చేయండి మీరు కూడా. ఈ లాక్డౌన్ పిల్లల సమయాల్లో మనం మార్కెట్కి వెళ్ళి స్వేచ్ఛగా టైం అంతా హెచ్చిచ్చి మార్కెటింగ్ చేసే అంత సీన్ ఇప్పుడు మనకు లేదు కాబట్టి మనం ఉన్న సదుపాయాలనే మనం పిల్లలకి పెట్టుకోవాలి, రుచికరమైన ఆహారం ఇవ్వాలి, వాళ్ళు బలంగా ఉండాలి కాబట్టి మనం ఇవన్నీ ఇవ్వడానికి మనం ప్రోత్సహించాలి. ఎగ్ బిర్యానీ అంటే అందులో మసాలా, చిన్నిపాయలు, అల్లం, గుడ్డు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోషకంగా ఉంటుంది పిల్లలకి. కాబట్టి మనం అవి ప్రయత్నం చేద్దాం, మీరు కూడా ప్రయత్నం చేయండి. మీ పిల్లలకి మంచి వంక పెట్టుకుని తింటారండి, ముఖ్యంగా వంక పెట్టుకుని తింటారు పిల్లలు. ఏంటంటే మనం ఇప్పుడు ఏ కూర చేసినా సరే ఏదో వంక పెడతా ఉంటారు, నసుగుతూ ఉంటారు తినకుండా. ఇది మన ఎగ్ బిర్యానీ చేయడం వల్ల అదే లేకుండా చక్కగా ఒక ముద్దిన 2 ముద్దలు తింటారు, హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు తింటవే కదా మనకు కావాల్సింది, మనం కష్టపడేది వాళ్ళ కోసం కాబట్టి మనం ఎప్పుడు టిఫిన్లో ఏం చేస్తూ ఉంటాం. దాని బదులుగా ఈ ఎగ్ బిర్యానీ కూడా ప్రయత్నించండి, తప్పనిసరిగా బాగుంటుంది, చాలా టేస్టీగా తింటారు. ఓకే అండి, మీరు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ గుర్తుంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేము చేసే కొత్త వీడియోలు డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయండి ఫస్ట్గా. మళ్ళీ లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల మాకు బూస్టింగ్ ఉంటుందండి. తప్పనిసరిగా మేము అడిగేది ఏంటంటే ఒక లైక్ చేయమని, మీరు మాకు ఇచ్చే బహుమానం అది. ఎందుకంటే మాకు నచ్చి మీరు మమ్మల్ని మెచ్చి మాకు ఇచ్చారన్నమాట ఇవి. కాబట్టి మాకు తృప్తి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ పెడతాం మేము కోరుకుంటాం. మీరు ఎంతగా ప్రోత్సహిస్తున్నందుకు మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్దామా? వెల్కమ్ టు విజయ్ బి వ్లాగ్స్. ఓకే అండి, వెల్కమ్ టు విజయ్ బి వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి. ఏదండి గుడ్లు ఎగ్ బిర్యానీ కోసం చెప్పేసి గుడ్లు తెచ్చిందండి. అవి గుడ్లు అదే పుదీనా కట్ట ఆ మసాలాన్ని పట్టించేటుంది, వేసేసేసి లోపల తెచ్చింది పడటానికి. ఓకే అండి, అయ్యండి గుడ్లు పెట్టేసింది పోయినా. ఈ ఉడికిన దాకా కొద్దిగా సాల్ట్ వేసుకుంటా సార్, సాల్ట్ కూడా వేసిందంటే గుడ్డు ఉడికేటప్పుడు మనం సాల్ట్ వేస్తే అది త్వరగా ఉడికిద్ది, గుడ్డుకు కూడా సాల్ట్ పట్టిద్దండి. అందుకని చెప్పేసి తప్పనిసరిగా సాల్ట్ వేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు స్టెప్ బై స్టెప్ చూపించడానికి మేము ప్రయత్నం చేస్తామండి. కొద్దిగా వీడియో లేట్ అయినా సరే మీరు అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. అదేండి చాలా మసాలా పడుతుంది, పెద్ద బెస్ట్ నాయస్ ఎక్కువగా పడుతుంది, నాయస్ ఎక్కువగా పడుతుంది. శ్యామలమ్మ గారు మసాలా పడుతున్నారండి. ఓకే అండి, శ్యామలమ్మ గారు నమస్తే అమ్మా. ఎందుకంటే గుడ్లు పొయ్యి మీద పెట్టింది, సాల్ట్ వేసిందండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి గుడ్డుకి బాగా ఉప్పు పట్టిందండి, ఉప్పు పడితే మంచి రుచి వచ్చింది. అదేకాక త్వరగా కూడా ఉడకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సాల్ట్ వేస్తామండి. ఇది కలుపుకుంటుందండి. ఇది ఒకసారి చూడండి. అదేండి ఫ్యాన్, మొన్న ఫ్యాన్ బిగించామండి, క్రాంప్టన్ అంటే మంచి కంపెనీ అండి. మరి ఇప్పుడేమో అది సరిగ్గా త్వరగా స్పీడ్గా తిరగట్లేదు, మరి కరెంటు వాడకం ఎక్కువ అవడం వల్ల తిరగట్లేదు, మరి ఏందో మరి తెలియదండి.
పెద్ద స్పీడ్ తగులుతున్నట్టు అనిపించలేదండి. మరి ఎండ తీవ్రత వల్ల ఏమో తెలియదు కానీ మామూలుగా నార్మల్ గానే. ఇంతకుముందు ఒకటి తెచ్చాండి క్రాంప్టనే ఎర్రది 1100 ఉంది. అది అసలు అది ఫస్ట్ అందుకోవటం అండి. తర్వాత ఇంకా మామూలుగా స్లోగా తిరుగుతుంది. అది మరీ దారుణం. ఇది కొద్ది పర్లా, ఇది బాగానే తిరుగుతుంది. ఫుల్ పెట్టిన ఫుల్ ఇదంతా. అది థ్యాంక్ యూ అండి. ఎందుకు చెబుతున్నా అంటే ఈ ఫ్యాన్లు గాలి తగలసలేదండి. నైట్ పండుకుంటుంటే ఒకటే ఉక్కపోతా. ఇంక చేతులు ఇసురుగారు పెట్టుకుని ఇసురుకోవటమే. చేతుల్లో ఇసురుగారు పెట్టుకుని ఇసురుకోవటం. ఈ ఫ్యాన్ మన తగలదు. ఈ గాలి ఏదంటే ఉందంటే ఉంది అంతే. నైట్ అంతా జాగారమే. ఇసురుగారులు పెట్టుకొని ఎప్పుడో ఇంకా 2 గంటలకో ఏమో నిద్ర వచ్చింది అనమాట. అప్పుడు చల్లబడిద్ది. ఇంకా అప్పుడు చల్లబడితే అప్పుడు నిద్రపోతాం. అప్పుడు దాకా ఇంకే జాగారం అనమాట. ఏం చేద్దాం, అడ్జస్ట్మెంట్ కాక తప్పదు కదండి. ఇదిగోండి 50 గ్రాముల డాల్డా ప్యాకెట్. 50 గ్రాములుగా డాల్డా వేస్తున్నాండి. ఆయిల్ కూడా వేస్తుందండి కొంచెం. ఎందుకంటే అచ్చంగా ఆయిల్తో డాల్డాతో తెల్లాలండి. అందుకని చెప్పేసి ఆయిల్ కూడా వేసిద్ది. సిమ్లో పెట్టిందంటే ఎగ్ ఉడకబెట్టిన గుడ్డుల్ని ఫ్రై చేస్తుంది ఆయిల్లో. అంతే చాలా. ఇది గోల్డ్ కలర్ వచ్చినాక ఉడకబెడతావా, ఫ్రై చేస్తావా? ఇట్లా ఏంటంటే ఇప్పుడు మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా చేస్తే చాలా ఉడకబెట్టిన గుడ్డుని మనం ఇలాగా పిల్లలు కూడా ఇట్లా చేస్తే మనకి బాగా టేస్టీగా తింటారు, రుచిగా. అది బాగా కంటికి బాగా ఇంపుగా కనపడుతుంది అనమాట. కంటికి ఇంపుగా కనపడటం వల్ల వాళ్ళు ఏంటంటే హ్యాపీగా తింటారు అనమాట. అయిపోయినట్టు చాలా అయిపోయింది. చూడండి ఎంత చూడటానికి బాగుంది. ఇదిగోండి గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు. ఇదిగోండి పలావ్ దినుసులు వేస్తుంది. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పలావ్ దినుసులు అండి అవన్నీ. ఇప్పుడు ఆనియన్స్ బారుకు కోసుకుందండి, చూపి ఒకసారి. ఇదిగోండి బారుకు కోసుకున్న ఆనియన్స్, చిల్లీ గ్రీన్, పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయ ఫస్ట్ వేసిందండి.
ఇది బాగా వేగిన తర్వాత అదే కలర్ గోల్డ్ కలర్ మారితే కొద్దిగా ఉల్లిపాయ అనేది బాగా టేస్ట్ వచ్చిందండి. అది వేగిందా కాదా అంతేనా చాలా. ఉల్లిపాయ వేయిందండి. టమాటాకాయ వస్తుంది. ఒక టమాటాకాయ ఒకటి ఎంతైనా చాలా ఒకటి. స్టెప్ బై స్టెప్ ఏది మిక్స్ గా చూపిస్తున్నామండి. కొద్దిగా మీరు కూడా కేర్ఫుల్ గా చూసుకోండి. ఏదైనా మిస్టేక్లు ఉంటే మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ చూడండి, పుదీనా కొత్తిమీర కరివేపాకు మొత్తం కలిపేస్తుంది, కలిపి పెట్టేస్తుంది. ఇంకా ఎంతకన్నా మెరుగ్గా చేయాలంటే మీ యొక్క విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా తెలియజేస్తామని ఆశిస్తున్నాం. కామెంట్ పెట్టండి తప్పనిసరిగా. మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. మంచి సువాసన వస్తుందండి. సువాసన ఎర్రజల్లే. గరం మసాలా వేసిందండి. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. ఇందాక మిక్స్ చేసుకుంది కదా. ఇంకా పలావ్ దినుసులు వేసినట్టాయి చాలా. ఇది కాగితే గుడ్లు కూడా వేస్తుందండి. ఎందుకంటే గుడ్లకి అల్లం వెల్లుల్లి టేస్ట్ పుట్టితే మంచి రుచిగా వస్తుంది. మంచి సువాసన వస్తుందండి. మీకు వస్తుందా వాసన? సాల్ట్ కూడా వేసేస్తున్నారు ఒకసారి. చూడండి, అడుగు అంటకుండా జాగ్రత్త తిప్పుకోవాలంటుంది. గుడ్లు చితకకుండా ఇంకెసురు పోసుకున్నాం. అదిగోండి, గైనట్టు ఎసురు పోసిద్దంట. ఇదిగోండి ఎసురు పోస్తుంది. ఎసురుగా అయిన తర్వాత అది పలావ్ రంగు వేస్తుందండి. చిటికెడు చల్లే మరి. తర్వాత ఉప్పు చేస్తాను. అది అయిపోయింది. ఆయన రైస్ వేసేసింది. మూత పెట్టుకున్నాం. ఇంకా మూత పెట్టేసేసి అది ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే అండి. అంతే కదా శ్యామల? ఇది ఎసురు కాగితే బాగా ఇదైపోతే ఉడికితే ఇంకా అయిపోయినట్టే. బిర్యానీ రైస్, ఎగ్ బిర్యానీ సారీ అండి, ఎగ్ బిర్యానీ అయిపోయినట్టు. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మంట తగిలితే తీసేయచ్చు. అంతేనా శ్యామల? సార్ సద్దు ఇంకా నీరు ఉందండి. ఆ నీరు కూడా పూర్తి ఇంకిపోతే సిమ్ లో పెట్టి కొద్దిగా అది కిందకి దించాను.
చాలా మంది పెరిగేస్తారండి, మాకేందో మరి పెరుగు వల్ల అన్నం పాడైంది, ఎక్కువసేపు ఉండదు. అది మాకు పెరుగు మాకు ఫస్ట్ నుంచి చేయాలండి, పాడైంది. ట్రై చేస్తాం ఎప్పుడన్నా వేయడానికి, అది అప్పటికప్పుడు అవసరం అయితే ఎప్పుడన్నా వేయడానికి ట్రై చేస్తాం. అందరూ పెరుగు చేస్తారు బిర్యానీలో తప్పనిసరిగా. ఓకే అండి, అయిపోయింది చాలా, మగ్గ ఇంకా అయిపోయినట్టండి. ఇంకా కొద్దిగా మగ్గితే అయిపోయింది. చూడు మెతికిలా ఉండేది చూసావా, మెతికిలా పట్టి చూసావా, మనం వేస్తే కరెక్ట్ కోసం మొత్తం ఉడికిపోయింది. అదిగోండి ఉడికినట్టే అండి, మెతుకులు ఏం లేదు. అన్నం అంతా చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయిందంట. ఇంకా కొద్దిగా సిమ్ లో పెట్టింది, లైట్ గా ఇంకా నీరు ఇంకిపోతే అయిపోయినట్టే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మగ్గితే రెడీ. ఇంక కొద్దిగా మగ్గిందంటే ఇంకా పలావ్ రెడీ. వేడి వేడి పలావ్ తింటాం, ఎగ్ పలావ్ తింటాం ఇప్పుడు ఇంకా ఆలస్యం. ఓకే అండి, ఇదిగోండి మగ్గిపోయినట్టు అన్నం అయిపోయిందండి. ఎగ్ బిర్యానీ పక్కకి తీస్తావా? తీ. ఎందుకంటే గుడ్లు కింద ఎక్కిపోయి ఉంటాయండి, అందుకని చెప్పేసి అట్లా అంటుంది. అంతేనా చాలా అంతే. లగిత్తేనేమో గడ్డి పెట్టి తీసే చితికితేయండి, మనమే తినేది. చితికితే ఏంటి అడిగి వెళ్ళిపోయినట్టు గుడ్లు 5 ఉన్నాయి. అదిగో ఘాటు పడింది కానీ అయితే అదొక వెరైటీ. అది అది అక్కడే పెట్టుకు డెకరేషన్ కోసం. నేనైతే కరెక్ట్గా అంతేలే. చెప్పు, ఇంకా ఉన్నాయి లేదు కానీ తర్వాత తీసుకుంటాం. ఇంకా అన్నం వేసిందండి, అన్నం వేసింది, అన్నం వేసి ఎగ్గేసి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. ఈ వీడియోని చివరిగా చూడండి, మీకు తప్పనిసరిగా నచ్చింది. మీకు నచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీకు తప్పనిసరిగా నచ్చిందండి, స్క్రిప్ట్ చేయమాకండి, చివరిగా చూడండి. వీడియో చివరిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, గుడిలో గంట గుర్తుని కొట్టండి. అది మీకు యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయితే అప్పుడు మేము కొత్త వీడియో ఏది పెడితే అది మీకు డైరెక్ట్గా మీకు వచ్చేసిద్దండి. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, తప్పనిసరి దయచేసి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి. మా రిక్వెస్ట్ని మన్నించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. కామెంట్ పెట్టండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మీ అందరూ మళ్ళీ రేపు కలిసిన దాకా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ రేపు వీడియో కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ బి వ్లాగ్స్.